ఓకే. ఆత్మ అంటే పూర్తిగా అనంతమైనది, అంతం కానిది ఏదైతే ఉందో, ఆ పదార్థాన్ని ఆత్మ అని అంటాం మనం. మరి దివ్యాత్మ అంటే ఏంటి? దివ్యాత్మ అంటే ఏంటి? దివ్య దర్శనం అంటున్నాం మళ్ళీ. ఏదైతే ఈ అనంత కోటి విశ్వంలో ఏదైతే దివ్యత్వంగా ఉందో, మీకు దివ్యత్వం అన్నది ఎక్కడ వాడతాం మనం? 2 కళ్ళు సరిపోలేదు. ఒక దివ్య నేత్రంతో చూడాల్సొచ్చింది ఆయన దర్శనాన్ని. భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఆయన నా నేత్రాలు సరిపోలేదు. ఒక దివ్య నేత్రంతో చూసాను ఆయనని చెప్తారు. అంటే దివ్యం అంటే పూర్తిగా ఏంటంటే, ఒక దానికన్నా గొప్పవాడేమీ లేదు. మహా అన్నవాడికి, దివ్యత్వం అన్నవాడికి ఇంక అంతకన్నా గొప్ప మహా వర్డ్స్ ఏం లేవు. మహా అన్నవాడొకటి, దివ్యత్వం అన్నవాడికి అంతకన్నా గొప్ప వర్డ్స్ ఇంకేమీ లేదు. ఏదైతే పవిత్రంగా ఉందో, ఏదైతే మన కళ్ళతో చూసింది కాకుండా, మనసుతో ఏదైతే చూస్తున్నామో అది దివ్యత్వంలోకొస్తది. నేత్రాలతో చూసింది నేత్ర దర్శనం మాత్రమే. మనసుతో చూసింది కదా, ఆత్మ పదార్థంగా చూసింది ఏదైతే ఉందో అది పూర్తిగా దివ్యత్వంలోకి వస్తది. ఆ దివ్యత్వంలోకి మనం రావాలి అంటే పూర్తిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు నిజంగా ఆత్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఈ ఆత్మ అనే పదార్థం ఎందుకు వచ్చింది? ఒక బ్రహ్మ పదార్థంగా వచ్చి ఇక్కడ ఈ భూమి మీద ఏం చేస్తుంది? ఏం నేర్చుకుంటాకొచ్చింది? తన ద్వారా ఏం చేస్తాకొచ్చింది? రెండే విషయాలు. ఏం నేర్చుకుంటాకొచ్చింది? తన ద్వారా ఏ పని చేస్తాకొచ్చింది? రెండే విషయాలు ఉంటాయి. మరి ఫస్ట్ అసలు నిజంగా ఏం నేర్చుకుంటాకొస్తది ఆత్మ? అనుభవ జ్ఞానం నేర్చుకుంటాకి, కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాకి భూమి మీదకి వచ్చింది. ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది అనుభవ జ్ఞానం తీసుకుంటాకి, ఇక్కడ భూమి మీద ఉన్న కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాకి వచ్చింది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఎలా మారతాకి వచ్చింది? ఆత్మ పదార్థము, బ్రహ్మ పదార్థము, ఆత్మ పదార్థం మొత్తం అంతా వన్లెస్ లోంచి వచ్చింది. ఒక మూల చైతన్యం నుంచి వచ్చింది. ప్రతిసారి చెప్పుకుంటున్నాం, మనకు ఒక పూర్ణాత్మ ఉంటది. పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా వచ్చాము. అంశాత్మల నుంచి మళ్ళీ పూర్ణాత్మ మారతాకే వచ్చామని చెప్తున్నాం మనం. కానీ ఈ రోజు విషయం ఏంటి అంటే పూర్తిగా ఎలా మారాలి? రోజుకు ఒక 10 గంటలు ధ్యానం చేసేస్తే సరిపోతుందా? మారిపోతామా? 10 గంటలు ధ్యానం చేసేసి పత్రి సార్తో 4 ఫోటోలు దిగిపోయి నేను పత్రి సార్తో తిరిగానని చెప్పేసి ఓ 10 క్లాసులు చెప్పేసి రోజుకు 10 గంటలు ధ్యానం చేస్తున్నానని చెప్పి అందరిని డౌన్ లో పెట్టేసి నేను పెద్ద మాస్టర్ అని చెప్పు తిరిగితే అయిపోతుందా? దర్శనం ఎక్కడ జరగాలి? నీ యొక్క ఆత్మ పదార్థం నువ్వు ఎక్కడ గుర్తించాలి? ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలోకి రాగానే 31 రోజుల తర్వాత నేను ఆత్మని అనేది గుర్తించారు. ఎవరిని గుర్తించచ్చు? మీరే కాదు, 31 రోజు మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఆత్మ పదార్థాన్ని అని తెలిసిపోతుంది. మరి తర్వాత ఈ బ్రహ్మ పదార్థంగా ఎలా మారాలి దీన్ని? ఇది దివ్యాత్మగా ఎలా మారాలి? దివ్యాత్మ ఆత్మ దర్శనం ఎలా జరగాలి? అది అక్కడి నుంచి మొదలవుతుంది అసలు విషయం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రోజున పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేసుకుని ఒక సంవత్సరాలు నడిపించుకుంటే వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది, అలా ఎప్పటికప్పుడు ఎలైట్మెంట్ అయిపోతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ కాదు, అలా కాదు. మరి ఏం చేస్తే అవుతుంది? ప్యూరిటీగా మారాలి. నీలో ఒక భావన ఏం రన్ అవుతుంది? నీ ఒక విషయం నీకు తెలుస్తుందా లేదా? నువ్వు నిజంగా మారావా, లేకపోతే మారేను అనుకుంటున్నావా నువ్వు? ఇక్కడ డిఫరెన్స్ ఉంది చూడండి. నిజంగా మారేవా నువ్వు ప్రతి ఒక్క విషయంలోనూ? నువ్వు మారేను అనుకుంటున్నావా? మళ్ళీ మెడిటేషన్ లో, బిజినెస్ లో మీరు ఎవరిని నష్టం చేసినా సరే వేరే వాడు నష్టపోతాడేమో కానీ మెడిటేషన్ లో ఎవరిది వాడే నష్టపోతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు మెడిటేషన్ చేస్తున్నానని మీరు అనుకున్నారా అంటే మీరే నష్టపోతారు. నిజంగా మెడిటేషన్ అంటే ఏంటి అసలు? ప్రజెంటేషన్ లో ఉండటం, ప్రజెంట్ మూమెంట్ లో ఉండటం, ఈ ఒక్క స్థితిని అంగీకరించటం. ఏ స్థితిని అంగీకరించాలి? ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని అంగీకరించాల్సిందే. ప్రతి ఒక్క దాని నుంచి కూడా విషయం నేర్చుకోవాల్సిందే. సో అధ్యాయం, నీ ఒక ఆత్మ పదార్థాన్ని నువ్వు స్వయంగా అధ్యాయం చెయ్యాలి. ఈ రోజు నా క్లాస్ వింటున్నారు మీరు, మీ క్యారెక్టర్స్ ఏంటో మీకే తెలిసేలా చేయనా నేను? ఇప్పుడు నేను చెప్పే విషయంలో మీరు లోనకి ఎలా తీసుకుంటున్నారో అదే మీ క్యారెక్టర్.
ఫస్ట్ థింగ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అసలు మీ థింకింగ్ లెవెల్స్ మార్చండి ఫస్ట్. ఎక్కడో ఒక బ్రహ్మ పదార్థం ఉంది. ఆ బ్రహ్మ పదార్థం నాలోని కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా లోనకి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఒక దివ్యత్వ ప్రకాశము, ఒక దివ్య చైతన్యం నీలోనే ఉంది. అది ఆత్మ పదార్థంగా దాగి ఉంది నీలో. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని పట్టుకునే ప్రయత్నం అంటే ధ్యానం. ఏ ఆలోచన లేకుండా ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? మహాశూన్యంలో ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం? ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటుంది, బయటకు వచ్చాక ఎలా ఉంటున్నారు? బయటికి కనిపించేది ఎలా ఉంటున్నారు, లోన ఇన్నర్ గా ఎలా ఉంటున్నారు? ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు ఒకటైపోవాలి. ఓకే. మీ యొక్క నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా స్వచ్ఛంగా, ప్రతి ఒక్కళ్ళ మీద ప్రేమతత్వంలోకి వచ్చినప్పుడు మాత్రమే నిజంగా ప్యూరిటీ వస్తుంది. ప్రతిసారి వచ్చినప్పుడు ఒకలా చూసి, ఎవరో కొత్త మాస్టర్ ఎవరో ఈ రోజు నేర్చుకుంటాకు వచ్చిన అబ్బాయిని ఒకలా చూస్తున్నావు అంటే నువ్వెక్కడ జ్ఞానం అయ్యావు? ప్రతి ఒక్కళ్ళలోనూ పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు దర్శించావో ఆ రోజు మాత్రమే నీలో ఉన్న పరమాత్ముడు నీకు దర్శనమిస్తాడు. ఈ అనంత కోటి విశ్వం అంతా కూడా 1,47,000 జీవరాశులు సృష్టించిన తర్వాత మానవుణ్ణి ఒక్కడిని మాత్రమే ఇలాగెందుకు సృష్టించాడు? ఈ యొక్క శరీరంతో భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఈ యొక్క శరీరంతో ఎందుకు భూమి మీదకి పంపించాడు? ఏ భగవంతుడైనా సరే జ్ఞానోదయం పొందాలంటే ఈ ఒక్క భూమి మీదకి ఇదే శరీరంతో రావాల్సిందే. మీరు చెప్పే రాముడు గాని, కృష్ణుడు గాని, బుద్ధుడు గాని, మహావతార్ బాబాజీ గాని, బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ గాని, వాళ్ళందరూ ఎందుకు అలా మహనీయులుగా మారిపోయారు? వాళ్ళు ఉన్న దివ్యత్వ ప్రకాశాన్ని వాళ్ళు దర్శించారు. వాళ్ళు ఉన్న చైతన్యాన్ని గుర్తించారు. ప్రతిసారి మనం ఏమనుకుంటున్నామంటే, ధ్యానం చేస్తున్నాము, నాకు ఈ కష్టం రాదు, నాకు ఈ నష్టం రాదు, నేను దేవుణ్ణి అయిపోయాను అని నువ్వు అంటున్నావు. అది ఎక్కడి వరకు అంటున్నావు నువ్వు? నీ నోటి మాట వరకు మాత్రమే అంటున్నావు. కానీ నిజమైన తత్వం అంటే అదా? ఐఆమ్ గాడ్. నేను నిజంగా భగవంతుడిగా మారిపోతా. నేనే భగవంతుడినన్న భావన ఎవరికే కలగాలి? నీ అంతరాల్లో కలగాలి. నీ అంతర్గత చైతన్యంలో కలగాలి. నీ మూల చైతన్యంలో కలగాలి. అది కలగాలంటే మీరు ఎలా మారాలి? బ్రహ్మ పదార్థం ఆల్రెడీ ఉంది. జ్ఞానం ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడి నుంచో తీసుకుంటాను, నేను ఇంకా ఎక్కడి నుంచో తీసుకుంటాను. ఫస్ట్ ఆలోచన లేకుండా ఉండటం నేర్చుకోండి. రోజుకి 2 గంటలు, గంట లేకపోతే 2 గంటలు శూన్యంలో కూర్చొని ధ్యానం చేస్తాం నేర్చుకోండి. ఈ ఆలోచన లేకుండా చేస్తాం నేర్చుకోండి. తర్వాత ధ్యానం అంటే ఏదో 1 గంట చేసేసి అయిపోయిందని చెప్తాం కాదు. శ్వాస తీసుకున్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసేదంతా కూడా ధ్యానమే. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఒక శ్వాస ఏం తీసుకుంటున్నాం? అవసరం ఉన్నాయన్నీ తీసుకుంటున్నాం. నిశ్వాసలు ఏం చేస్తున్నాం? అవసరం లేని విషయాలను విడిచిపెట్టేస్తున్నాం. ఇది ప్రతి దానికి అప్లై చేయాలి మన జీవితంలో. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి నువ్వు? నీకు అవసరం ఉన్న విషయాలు మాత్రమే నేర్చుకోవాలి. నీకు అవసరం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్తాం, మళ్ళీ వాళ్ళు ఏదో అంటాం, బాధపడతాం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ అదే టాపిక్ లో రన్ అవుతాం. నువ్వు నిజంగా సరైన జ్ఞానం అయితే సరికాని వ్యక్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మాస్టర్స్, నేను పూర్తిగా మీకే కనెక్ట్ అయి ఉన్నాను. నేను ఈ రోజు నుంచి సరైన విషయాలు మాత్రమే నాకు వినపడాలి, సరైన వ్యక్తులు మాత్రమే నాకు కనిపించాలి, సరైన జ్ఞానం మాత్రమే నాకు అందించాలని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? నీలో ఉన్న బ్రహ్మ పదార్థానికి చెప్పాలి.
నీలో ఉన్న చైతన్యానికి చెప్పాలి. అది చెప్పకుండా ఎవరో ఏదో చెప్తున్నారు కదా, వింటాను, నేను ఇలాగే ఉంటాను అంటే మనం ఎప్పటికీ జ్ఞానవంతులు కాదు కదా. మెడిటేషన్ చేస్తున్నానా భ్రమంలో బతికి మాస్టర్స్ అవుతాం. మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్ అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడు మై డియర్ మాస్టర్స్ అని? నువ్వు ఎప్పటికైనా మాస్టరాలిటీ సంపాదిస్తావని చెప్పి నీకు ముందుగా హెచ్చరిక ఇచ్చాడు. దేంట్లో మాస్టరాలిటీ? ప్రతి ఒక్క మాటలోనూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం ఆలోచిస్తున్నావు, పత్రిసారి ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు, పత్రిసారి నీ దగ్గర లేనప్పుడు ఎలాగుంటున్నావు, నిన్ను వేరే వాళ్ళు మానిటరింగ్ చేసినప్పుడు, అంటే వేరే వాళ్ళు నేను చూస్తున్నప్పుడు ఎలాగుంటున్నావు, వాళ్ళ లేనప్పుడు ఎలాగుంటున్నావు, నీ మనసులో ఏం రన్ అవుతుంది, మీ ఇన్నర్ లో ఏం రన్ అవుతుంది, నోట్లోంచి వచ్చే మాట ఏది రన్ అవుతుంది, అది అధ్యాయం చేయాలి. వాక్యార్థం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే, ఎంత ప్యూరిటీగా ఉండాలంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమయం నుంచి నా నోట్లో వెంట వచ్చి ప్రతి ఒక్క మాట సత్యవాక్కులు మాత్రమే రావాలి. సత్యాన్ని నేను ధర్మంగా పాటిస్తాకు వచ్చిన ఒక సత్య దర్శనాన్ని నేనే ఒక పరమాత్ముడు అన్న మాట ఎక్కడ ప్రామిస్ చేయాలి? నీకు నువ్వే ప్రామిస్ చేసుకోవాలి. ధ్యానంలోకి వచ్చాక పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టాల్సిందే. ఎందుకు మరి? వేరే దాంట్లోకి వెళ్ళగానే మీరు అదేంటి ఇదేంటి ఇదేంటి ధ్యానంలో ఏం అడగరు. ఒక మనిషిని మర్డర్ చేసి జైల్లోంచి వచ్చిన వాడిని కూడా మార్చి శక్తి ధ్యానంలో ఉంది. ఒక మర్డర్ చేసి మనిషి బయటకు వచ్చిన మనిషిని కూడా ధ్యాన శక్తితో మార్చే శక్తి ఉంది కాబట్టి జ్ఞానానికి అంత గొప్పతనం ఉంది. ఇది ఈ రోజు ఏం పుట్టలేదే. మహాశివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? తనకన్నా ముందు ఉన్న చైతన్యంతో కలుస్తాకి ధ్యానం చేస్తున్నాడు. ఆది పరాశక్తి ఎవరు అసలు? ఆది పరాశక్తి ఎవరు? ఆది అంతం కాని శక్తి. శుద్ధ చైతన్యం ఎక్కడుంది? శుద్ధ చైతన్యం అసలు ఏమనుకుంటుంది అసలు? నిజంగా శుద్ధ చైతన్యం అన్నది ఇక్కడ ఇంత రకాల ఇన్ని కోట్ల మందికి శక్తినిచ్చే శుద్ధ చైతన్యానికి ఎన్ని కోట్ల విలువైన శక్తి ఉంది? తన భావన ఎలా ఉంది అది నేర్చుకోండి ఫస్ట్. శుద్ధ చైతన్యానికి ఏ భావన లేదు. పూర్తిగా ఒక కాన్షియస్ మాత్రమే, అంటే చైతన్యం మాత్రమే. పూర్తి చైతన్యంతో ఉంది. నేను అన్న భావనతో లేదు. పూర్తిగా ఈ యొక్క సృష్టిని కొనసాగించే స్థితిని ఇస్తాకి వెళ్ళవేళ ధ్యానం చేస్తూ ఉంది మహాశూన్యంలో. అక్కడి నుంచి తగ్గించుకుంటా వచ్చింది మూల చైతన్యం. మూల చైతన్యం ఫ్రీక్వెన్సీ కూడా బాగా ఎక్కువ ఉంది. మూల చైతన్యం నుంచి మళ్ళీ ఆది పరాశక్తి పుట్టింది. మళ్ళీ అక్కడి నుంచి మీరే చెప్తారు స్టోరీ, ఇంకా శివుడు బ్రహ్మ విష్ణు అని మీకు తెలుసు ఆ విషయాలు. అంటే మరి ఈ శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక జ్ఞానం ద్వారానే, జ్ఞాన శక్తి ద్వారానే చలనం జరుగుతుంది. మరి అటువంటి సృష్టికర్తకి నేను అన్న భావన లేనన్నప్పుడు మనకెందుకు ఈ నేను అన్న భావన వచ్చింది? జ్ఞానోదయం అంటే మీరు ఏమి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు తీసేయవలసిందల్లా నేను అన్న వర్డ్ని తీసేయండి జీవితం నుంచి. నేను చేశాను, ఈ రోజు క్లాస్ చెప్పించాను, నేను ఈ రోజు మాది యూట్యూబ్ ఛానల్లో మాది పేరు, మాది ఆ పేరు ఆ పేరు, అన్ని బెస్ట్. మరి ఏది శాశ్వతం? ఈ రోజు క్లాస్ చెప్తున్నాం, ఇది నిజమా? ఈ ఫోన్లో వింటున్నారు మీరు, ఇది నిజమా? మరి ఏది నిజమో? మీలో ఉన్న బ్రహ్మ పదార్థం నాలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని చెప్పే మాట మాత్రమే వింటుంది. ఇది మాత్రమే శాశ్వతం. అంటే మనం ఇక్కడ ఏమీ లేని దానికి ఏదో ఉందన్న భ్రమలో కలుగుతుంది. ఇక్కడ మాయాపొరలో చిక్కుని పోయాం ఇక్కడంతా కూడా. మరి దీన్ని ఎలా ఛేదించాలి? దీని నుంచి ఎలా బయటికి రావాలి? ఫస్ట్ థింగ్,
నేను ఈ పని చేశాను, నన్ను ఎవరన్నా మెచ్చుకోవాలి, నాకు ఈ సాల్వా కప్పాలి, నాకు ఇది చెయ్యాలి, అది చెయ్యాలని ఎవరన్నా అనుకున్నారంటే ఫస్ట్ వాళ్ళు భ్రమలోనే ఉన్నాడు. వాడు ఎప్పటికీ మాస్టర్ కాడు. నేను ఇప్పుడు ఎవరికో ఏదో చెప్పగానే వెంటనే ఏదో అయిపోయిందని చెప్పి నా ద్వారా జరిగిందని అనుకున్నాడా, వాడు ఎప్పటికీ మాస్టర్ కాడు. మరి ఎవరవుతారండి నిజమైన మాస్టర్ అంటే ఎవరండి? బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ. ₹1 లేదు ఆయన దగ్గర. అన్ని విడిచిపెట్టాడు. ఇన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని చెప్పాడు. ఆయనలా ఒక రోజున మనం బతకగలమా? బతకచ్చు. ఆయన చైతన్యంతో బతకచ్చు మనం. నేను ప్రాక్టీస్ చేసింది అదే. గత 5 సంవత్సరాల నుంచి ఆయన ఎలా బతికాడో అలాగే బతుకుతున్నాను నేను. అంటే ఇక్కడ ఏంటి అంటే, నేను అన్న పదార్థాన్ని తీసేయండి ఫస్ట్. నేనే చేశాను, నా వల్లే జరిగింది. నేను అన్నది ఓన్లీ జస్ట్ ఒక్క వర్డ్ దగ్గరే మీరు వాడాల్సింది. నా భార్య, నా భర్త. ఇక ఎక్కడ నేను అన్నది లేదు ఇక్కడ. నేను అన్నది మీరు ఎప్పుడైతే విడిచిపెట్టారో అప్పుడే జ్ఞానోదయం కలిగినట్టు మీకు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎక్కడ కలుగుతుంది? నిజంగా మీరు ఆఫ్లైన్, ఆన్‌లైన్. మీరు నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. పత్రి సార్ చెప్పారండి. నేను ఇలా చేస్తానండి. 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తానండి. నేను అది చేస్తానండి, ఇది చేస్తానండి. నువ్వు ఎక్కడి వరకు చెప్తున్నావు? ఒక వీడియోలో క్లాస్ వరకు చెప్తున్నావు. నిజంగా గుండెల మీద చేసి చెప్పండి. నిజంగా అందరూ ఆచరిస్తున్నారా? ఇక్కడున్న వాళ్ళందరితో కూడా పూర్తిగా మీరు స్వచ్ఛంగా, ప్రేమ పూర్తిగా మాట్లాడగలుగుతున్నారా? వీళ్ళని చూసినట్టు వాళ్ళని కూడా చూడగలుగుతున్నారా? అప్పుడు ఇయన్నీ దాటినప్పుడు మాత్రమే జ్ఞానం వచ్చినట్టు. ఒక మనిషి గురించి ఆ మనిషి లేనప్పుడు మనం మాట్లాడామంటే నిజంగా మనం జ్ఞానులు కాదు. మనకి ఒక ప్రాబ్లం రాగానే ఇలా కంగారు పడిపోయి అటు ఇటు తిరిగేసి మనం ఊరికే టెన్షన్ పడి 10 మందికి ఫోన్ చేసామంటే మనకింకా జ్ఞానం అందలేదు. ఒక సిచ్యువేషన్ జరగగానే మనం దుఃఖించాము అంటే అసలు ఇంకా మనకి అసలు ఆ వాడు కూడా తెలియదు జ్ఞానం ఉన్న వాడు. గంటలు గంటలు ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నామంటే మనం సంపూర్ణంగా ఇంకా జ్ఞానవంతులు కాలేదు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, నిజమైన విషయాలు చెప్తున్నాను నేను. భయపెట్టాలని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే నిజమైన విషయం ఏంటి అసలు? యువర్ థింకింగ్, యువర్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి టోటల్ గా. ఇక్కడ పూర్తిగా అవసరం లేని విషయాలన్నీ డిలీట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఏంటి అవసరం లేని విషయాలు? ఈ రోజు ఈ క్షణంలో ఏం చేస్తున్నారు మీరు? క్లాస్ వింటున్నారు. బ్రహ్మాండంగా దీని మీదే ధ్యాస పెట్టి క్లాస్ వినండి. ఇది అయిపోయాక ఒక మిషన్ కొడతారు, లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్తారు, లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఏదో వేరే విషయాలు ఏది ఆలోచించకూడదు. దాని మీదే ధ్యాస. వంట వండుతున్నారు, దాని మీదే ధ్యాస. శ్వాస మీద ధ్యాస, పని మీద ధ్యాస పెట్టాలి. వారానికి ఒక్క రోజు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండటం అంటే నేను ఈ రోజు మౌనంగా ఉన్నానని చెప్పి 10 మంది టెక్స్ట్ మెసేజ్లు పెట్టేసి నేను రాసి నువ్వు చెప్పు ఏం కూర వండాలంటే ఇలా చెప్తూ ఇలా రాత్తూ ఈ కాదు మౌనం అంటే. అంతరాల్లో మౌనం ఉండాలి. ఆలోచన లేకుండా ఉండాలి. అది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. మనం చేసినప్పుడు మౌనం కాదు. శుక్రవారం నాడు నేను మౌనంగా ఉంటాను. పొద్దున సాయంత్రం 10 మంది ఫోన్ చేసి నేను మౌనంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. అది కాదు మౌనం అంటే. అంతరాల్లో ఆలోచన లేకుండా మౌనంగా ఉండాలి. ఇక్కడ ఎవరయ్యా గొప్పవాడు నిజంగా? ఈ సృష్టి మొత్తానికి, అనంత కోటి సృష్టి మొత్తానికి ఒక దైవం యొక్క లక్షణాలతో, అంటే దైవం మనని ఎలా చూస్తుంది? మానవుడు, భగవంతుడు. మానవుణ్ణి భగవంతుడు ఏ దృష్టికోణంలో చూస్తాడు తెలుసా మీకు? వీడు నేను సమానమే, వీడు త్వరలో నా దగ్గరికి వచ్చే మహాను కొత్త భగవంతుడు అన్న దృష్టికోణంలో మన చూస్తున్నాడు ఆయన. మనం ఎలా చూస్తున్నాం? ఓ శివ, నువ్వు అక్కడే ఉండు, నీకు పాలు పోస్తాను, నువ్వు గుడిలోనే ఉండు, నువ్వు అక్కడే ఉండు, అది ఇది అని చెప్తారు. అలా కాకుండా ఓ శివయ్య మా ఇంటికి రావయ్యా ధ్యానం చేయమని చెప్పండి.
అమ్మ ఆదిపరాశక్తి అక్కడక్కడ కాదమ్మా, మా ఇంటికి రామ్మా ధ్యానం చేసుకుందాం అని చెప్పండి. మరి మీరు మాట్లాడండి మరి. ఇలా మాట్లాడతారండి, నాకు వాళ్ళతో మాట్లాడతాం రాదంటే, నువ్వు అసలు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తేనే కదా. ఓకే, అక్కడ దాకా దేవుడి దాకా వద్దు మనకి. మనలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ఎంతమంది చూసుకున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. మన క్లాస్ వాళ్ళు వద్దు, కొత్త క్లాస్ వాళ్ళే. మన క్లాస్ వాళ్ళ సంగతి తెలుసు. కొత్త క్లాస్, ఇప్పుడు క్లాస్ లో ఉన్నవాళ్ళు, ఈ టీం వాళ్ళు. ఎంతమంది మీకు బ్రహ్మ దర్శనం జరిగింది? మీలో ఉన్న పరమాత్ముడు దర్శనం జరిగింది? మీలో ఉన్న చైతన్యంతో మీరు ఎలా కలుసుకున్నారు? ఓకే, హార్ట్ మీద చేసుకోండి ఇలాగా. ఇలా చేసుకోండి అందరూ. చెప్పండి. ఈ క్షణం నుంచి, చెప్పండి ఎవరికాళ్ళు, ఈ క్షణం నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. నాలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకుంటాకి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాకి, ఆత్మశక్తిని తెలుసుకుంటాకి, నీతో కలిసి నా ఒక్క జీవితాన్ని కొనసాగిస్తాకి, ఓ పరమాత్మ, నేను సిద్ధంగా ఉన్నాను. ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్. ఓపెన్ ఎవర్ ఐస్. హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది తెలిసింది మీలో ఉన్న చైతన్యం? జస్ట్ ఇక్కడ నుంచి మన చెయ్యి ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి మనలో ఉన్న చైతన్యం మనకు తెలుస్తుందంటే, మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అర్థమైందా మీకు? మనం ఎక్కడ నెతుకుతున్నాం? అవుట్ సైడ్, బయట ఎంతసేపు బయటే 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 ఏదో జ్ఞానం ఉంది, బయటే ఏదో అంతరాల్లో ఉన్నది అంతమైన జ్ఞానం. మీ అంతరాల్లో ఉన్నదే అనంతమైన జ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుందండి? నేను ఇలా కూర్చున్నప్పుడు ఇలా వచ్చేస్తుందండి, అలాగ వెళ్ళిపోతుందండి. పక్కన పెట్టండి అండి. మరి ఎక్కడి నుంచి వస్తుందండి జ్ఞానం? నువ్వు ఆల్రెడీ ఎన్నో జన్మలు తీసుకుంటా తీసుకుంటా మానవుడిగా ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. ప్రతి ప్రశ్నకి నీలోనే ఆన్సర్ ఉంది. ప్రతి ఒక్క జవాబు నీలోనే ఉంది. ప్రతి ఒక్క ఆత్మ జ్ఞానం నీలోనే ఉంది. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏముంది? నువ్వు బ్రహ్మ పదార్థం అని తెలుసుకోవాలి. నువ్వు యథార్థమైన సంఘటనను తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు ధ్యానాద్ది దగ్ధ కర్మాణం అని చెప్పాడు. మరి ధ్యానం చేస్తే నిజంగా కర్మ దగ్ధం అవుతుందా మనకి? నేను జీరో చేసేసుకున్నాను కర్మలన్నీ, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఎత్తుతా, నేను ఎత్తుది చూడండి. నో ప్రాబ్లం, నాకేం లేదు. అంటే ఇక్కడ ఏంటి? ధ్యానాది దగ్ధ కర్మాణం. ధ్యానం ఎలా చేయాలన్నది మనకు ఎత్తలేదు. మనకి ఏంటంటే ఎంతసేపు ఏం చెప్తున్నారంటే, నువ్వు నా గ్రూప్కి వచ్చే 41 రోజులు చేసే, నన్ను ఫాలో అయిపో, నా వెనకాల తిరుగు, అదే. ఇది కాదు జ్ఞానం అంటే. మరి ఏది నిజమైన జ్ఞానం? ఏది నీలో ఉన్న విజ్ఞానం? ఫస్ట్ నీ యొక్క శక్తిని తెలుసుకోవాలి. జస్ట్ కళ్ళు మూసి కూర్చోండి, ఆలోచన లేకుండా కూర్చోండి, మౌనంగా కూర్చోండి. ఈ యొక్క విషయాన్ని కూడా పూర్తిగా మీకు అనుకూలంగా మార్చిలా ఆలోచించండి. ఇక్కడ ఎంతమందికి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? మీరు ధ్యానం చేస్తున్నారని భౌతికంగా చేస్తున్నారు. భౌతికంగా చేసేది ఇక్కడ ఏమీ లేదు. ధ్యానం చేసేది కాదు, ధ్యానం అన్నది స్థితి. మరి ఎక్కడ జరగాలి జ్ఞాన స్థితి? 41 రోజులు ఎందుకు పెట్టారు? మండల దీక్ష. ఎప్పుడైతే 41 రోజులు నువ్వు అదే పనిగా చేస్తా చేస్తా ఉండగా, అందులో ఉన్న సారాంశాన్ని నువ్వు గుర్తిస్తావని పెట్టారు 41 రోజులు. మరి తర్వాత ఎవరు చేయాలండి ధ్యానం? నీలో ఉన్న ఆత్మ పదార్థం.
ఎవరైనా నీకు ఫోన్ చేశారంటే ఎలా మాట్లాడాలి? ఒక భగవంతుడు నాకు ఫోన్ చేస్తున్నాడన్న భావనతో మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నం తీసుకొచ్చి పెట్టారు. అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని నిజంగా భగవంతుడు ఇచ్చిన అన్నం పరబ్రహ్మ స్వరూపం పూర్తిగా ఎవరిచ్చారు అన్నాన్ని మనకి? తెలియదండి గణేష్ గారు ఆ మాత్రం. కిరాణా షాప్‌కి వెళ్తే ఒక బియ్యం బస్తా వచ్చేస్తదండి. డబ్బులిచ్చేస్తే వచ్చేస్తది. డబ్బులిచ్చేస్తే వచ్చేస్తుందా? వాడికెవడిచ్చాడు? మిల్లు దగ్గర నుంచి వచ్చింది. వాడికెవడిచ్చాడు? రైతిచ్చాడు. మళ్ళీ వాడికెవడిచ్చాడు? విత్తనం వేస్తాడు. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? అది భూమి ఇచ్చింది. భూతత్వం ఇచ్చింది. ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నాం. వాయుతత్వం నీకు గంగాదేవి నీకు వాయువు ఇస్తుంది. ప్రతి నిమిషం కూడా ఇస్తుంది. ఎవడండి కోటీశ్వరుడు? ఇక్కడ ఎవ్వడు కోటీశ్వరుడు లేడు. నిజంగా నువ్వు పీల్చుకుని శ్వాసకు కూడా నువ్వు డబ్బులు కట్టావంటే నువ్వు ఒక్క నిమిషం కూడా బతకలేవు. ఒక్క క్షణం కూడా బతకలేరు ఎవరు. మీకు అన్ని ఫ్రీగా పంచభూతాలతో శరీరాన్ని ఇచ్చాడు నీకు. పంచేంద్రియాలతో ఇచ్చాడు శరీరాన్ని. పంచభూతాలతో శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఏం చేస్తాకి ఇచ్చాడు అది? సృష్టి గురించి నువ్వు తెలుసుకుని నువ్వు కూడా సృష్టికర్తగా మారాలని ఇచ్చాడు. ప్రతిసారి అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా నా జన్మ ప్రణాళిక చెప్పేయండి. నా జన్మ ప్రణాళిక చెప్పండి. నీ జన్మ ప్రణాళిక నాకెందుకు తెలుస్తుంది? చిన్న ఉదాహరణ చెప్తా. నేను అన్నం తింటే మీకు ఆకలి తీరుతుందా? తీరదు. మరి జన్మ ప్రణాళిక ఎవరికి ఎలా తెలుస్తుంది? జన్మ ప్రణాళికలు కాదు. ఒకటే చెప్తా చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు దివ్యాత్మ దర్శనము. దివ్యాత్మ దర్శనము. నీ ఒక ఆత్మ దివ్యంగా ఉంది ఇక్కడ. దీన్ని నువ్వు దర్శించాలంటే దానికన్నా ప్యూరిటీగా నువ్వు మారాల్సిందే. ఎలా మారుతావు దానికన్నా ప్యూరిటీగా? నువ్వు చేసే పని ఎలా చేస్తున్నావు? ఎదటి మనిషి గురించి ఎలా ఆలోచిస్తున్నావు? ఎదటి మనిషికి ఏ సహాయం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికైనా ఈ మధ్యన క్లాసులకు వెళ్తుంటే వరుసగా క్లాస్ అయిపోయాక ఒక 20 మంది 30 మంది ఉంటారు. రెండయ్యో గ్రూప్ ఫోటో అంటే కాదు సార్ వాళ్ళు వేరే ఊరు సార్. ఓకే అయిపోయింది. మళ్ళీ ఆ 10 మంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నలుగురు ఇక్కడ ఉంటారు. ఈ నలుగురు ఇక్కడ ఉంటారు. లేదు సార్ వాళ్ళు ఇంకో బ్యాచ్ సార్. మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు. కాదు సార్ నిన్న కొద్దిగా నా ఫ్యామిలీతో దిగుతాను సార్. దేన్ని స్ప్లిట్ చేస్తున్నారు మీరు? దేన్ని సెపరేట్ చేస్తున్నారు ఇక్కడ? అంతిమంగా ఉన్నది చైతన్యం మాత్రమే. శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకోండి జీవితంలో. జీవితంలో 3 ఎస్ల ద్వారా జీవితం నడుస్తుంది చూడండి. ఫస్ట్ ఎస్ సెల్ఫ్. నేను నేను అన్న భావన సెల్ఫ్. రెండో ఎస్ సోల్ ఆత్మ. మూడో ఎస్ సుప్రీం కాన్షియస్నెస్. ఈ యొక్క ఎస్ లో ఫస్ట్ ఎస్ లో నేను సెల్ఫ్ అన్న దాంట్లో 130 కోట్ల మందిలో దగ్గర దగ్గర 130 కోట్ల మంది 120 కోట్ల మంది 129 కోట్ల మంది అదే నేను నేను అన్న అహంకారంతోనే బతికేస్తాడు. ఈ యొక్క ఆత్మ పదార్థం అన్నవాడు ఎవడో లక్షలో ఒకడు తెలుసుకుంటాడు అంతే. నేను ఒక ఆత్మని అని. ఈ సుప్రీం కాన్షియస్ లోకి ఎవరు వెళ్తున్నారు? 130 కోట్ల మంది జనాభాలో ఒక్కడ మాత్రమే ఇక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అందుకే రావణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అంటే పాపం మనం అనుకుంటాం అంటే పాపం ఆయనకి ఆయనే తెలియదు అంటే మనకెలా తెలుస్తాడు అనుకుంటున్నాం మనం. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీలో ఉన్న బ్రహ్మ పదార్థం ఏంటి అసలు? నీలో ఉన్న చైతన్యం ఏమిటి? దానికి బయటికి ఒక పనులు చేస్తున్నప్పుడు అది రియాక్షన్ ఎలా ఇస్తుంది? ఇది ఎవరికైనా తెలుసా? నరేంద్ర మోడీ గురించి చెప్పమంటే ఆయనకు కూడా తెలియని విషయాలు చెప్పేస్తాం. మన పక్కింటి ఆవిడ గురించి చెప్పమంటే ఆవిడ పుట్టినకాడి నుంచి చెప్పేస్తాం. మరి మన గురించి చెప్పమంటే మీ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? తెలియదు. ఏం చెప్పాలో కూడా తెలియదు. అంటే ఇక్కడ ఏంటి అంటే
వివేకానందుడు ఒక మాట చెప్తాడు. ఏంటి అంటే, రోజుకి ఒక 10 నిమిషాలన్నా నీతో నువ్వు మాట్లాడకపోతే జీవితంలో ఒక గొప్ప యోగిని నువ్వు మిస్ అవుతావు అని చెప్పాడు. ఎలా అయ్యాడు గొప్ప యోగి? నీలో బ్రహ్మ పదార్థంగా ఉన్నాడు. మినిమంలో మినిమం రోజుకి ఒక 10 నిమిషాలు, ఇందాక చెప్పాను కదా, హార్ట్ మీద ఇలా వేసుకుని, నేను నీకు పూర్తిగా శరణాగతి కోరుతున్నాను ఓ పరమాత్మ. నువ్వు చెప్పే మార్గదర్శిలో నేను ఉంటాకు సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ మాయాపురను తగ్గించి, ఈ మాయాపురం తొలగించి నా ఒక జీవితం ఒక పరమార్థాన్ని జీవించమని చెప్పాలి. ఏదో మనం ఉద్యోగాలు చేస్తాకి, డాక్టర్లాగా బతికేస్తాకు, ఇల్లు కట్టు, సంసారం అంతా మనమే నడిపేస్తాకి రాలేదు మనం ఇక్కడికి. మనం ఎందుకు వచ్చాం? మనం అందరికి అందరి గురించి మాట్లాడతాకి రాలేదు. మరి దేనికి వచ్చాము? ఒక దివ్యాత్మ స్వరూపంగా వచ్చిన మనము ఒక దివ్య చైతన్యంగా మారతాకు వచ్చాం మనం. అంటే పరమాత్ముడిగా మారి ఒక ప్రయత్నంలో వచ్చాం మనం. మరి పరమాత్ముడు ఎవరన్నా సరే, మరి నాకు ఏళ్ళు ఇష్టం లేదు, ఆళ్ళు ఇష్టం లేదు అని చెప్పి అనుకున్నాడు అనుకోండి, ఒక్క నిమిషం, మీ అందరికీ శ్వాస ఆడుతుందా? మంచినీళ్ళు వస్తాయా? భూమి మీద నిల్చోగలరా ఒక్క నిమిషం అన్న? అంటే అక్కడ ఏముంది? అంతా ప్రేమతత్వం మాత్రమే ఉంది. అంతా ఒక మహా చైతన్యంగా నడుస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో మనం మారాలి. పత్రి సార్ చెప్పారు కదా, మై డియర్ గాడ్స్, మీరే దేవుళ్ళు ఆయన అని చెప్పాడు. అబ్బా, పత్రి సార్ చెప్పేశాడు, ఇదే దేవుడు అని చెప్పేశాడు. ఇంకా నేను దేవుడు అయిపోయాను. ఇది బాగానే ఉంది. ఇక్కడికి ఇక్కడ లోన ఏముంది? లోన ఉన్న చైతన్యంలో ఏముంది? నిజంగా నువ్వు దేవుడు అయిపోయి బాగానే ఉంది. ఒక్క నిమిషం, ఓకే, సూపర్. పత్రి సార్ చెప్పాడు, నేను దేవుడిని అయిపోయాను, ఓకే. కానీ లోన నీకు కష్టం కలిగినప్పుడు మళ్ళీ నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నువ్వు మళ్ళీ నీకు ప్రాబ్లం రాగానే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అంటే ఇన్నర్ మార్చాలి. నీలో ఉన్న శక్తి నిజంగా నువ్వు గుర్తించాలి. నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించాలంటే ఎక్కడి నుంచి గుర్తించాలి? ధ్యానం. రోజుకి కనీసం గంట నుంచి 2 గంటల ధ్యానం. ఓకే, కుదరలేదు, అరగంట. మొన్న ఒక చోట క్లాస్కి వెళ్ళి అడిగా, రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తారంటే మొత్తం అందరూ ఎత్తేసారు. ఒక్కొక్కరు 8 గంటలు, 10 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎత్తేసారు. బాగానే ఉంది. శూన్యంలో ధ్యానం ఎంతసేపు చేస్తారో అని అడిగా. అది ఇంకా ఎలాగైపోయిందంటే, అది ఏదో ఈయనేంటి కొత్త వాడు వాడేడేంటి అని చెప్పి చూస్తున్నారు. అంటే శూన్యం అంటే ఏంటో తెలియదు ఫస్ట్. ఆలోచన లేని స్థితి శూన్యం అంటారు. అది మనం ధ్యానం చేస్తున్నాం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తున్నాం అంటే, ఒక ప్రతి మనిషి ధ్యానం చేస్తున్నాడంటే, ధ్యాన స్థితిలో కూర్చున్నాడంటే 8 నిమిషాలు మాత్రమే శూన్య స్థితిలో ఉంటాడు. గంట సేపు ధ్యానం చేస్తే 8 నిమిషాలు మాత్రమే శూన్య స్థితిలో ఉంటాడు, ఏ ఆలోచన లేకుండా స్థితి. మరి అప్పటిదాకా ఏం జరుగుతుంది? ఇలా కదులుతాడు, అలా కదులుతాడు, ఇలా చూస్తాడు, శబ్దాలు ఉంటాడు, అన్ని ఉంటాడు. కానీ 8 నిమిషాలు మాత్రమే బాగుంటది. మరి దీన్ని మనం చేసి గంట సేపటికి మార్చాలంటే ఎలా మార్చాలి? ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలి అది? ఇందాక మీకు మెడిటేషన్ చేయించాను, ఆలోచనలు వచ్చినాయా? ఆలోచనలు వచ్చినాయా? ప్రశాంతంగా చేశారా? బాగా చేసిన వాళ్ళు చేతులు చూపించండి, థమ్స్అప్ చూపించండి. ఆలోచన లేకుండా చేశారా అందరూ? ఓకే. అంటే ఇక్కడ ఏంటి? ఆలోచన లేకుండా చేయటం వల్ల ఉపయోగం అంటూ చెప్తా. ఫస్ట్ పాయింట్ ఎలాగంటే, ఆలోచన లేకుండా చేయటం ఏంటంటే, నీలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కలవాలి అంటే, నీలో ఉన్న చైతన్యంతో నువ్వు మాట్లాడాలంటే, ఇక్కడున్న భౌతికంగా జరిగే విషయాలని నువ్వు కట్ ఆఫ్ చేయాల్సిందే. ఈ క్షణంలో నేను పైకి వెళ్ళి ఒక మెసేజ్ తీసుకుని 1 నిమిషంలో వచ్చేస్తాను. ఎందుకు అంత శక్తివంతంగా తయారయ్యాను? ఏ ఆలోచన లేదు, ఏ భావన లేదు. ఆ స్థితికి వెళ్ళాలి మనం. ఆ స్థితికి ఎప్పుడైతే వెళ్ళామో, మరి ఆ స్థితికి వెళ్తే మనం నిజంగా అన్ని ఎలా జరుగుతాయండి అంటే, సృష్టికర్త కూడా అదే స్థితిలో ఉన్నాడు నాయన.
మీ చుట్టాలు ముంబైలో ఉన్నారు. వాళ్ళని కలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్కడికైనా రావాలి, మీరు అక్కడికైనా వెళ్ళాలి. అలా సృష్టికర్త ఆల్రెడీ వచ్చేసి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. కానీ మనం ఇక్కడి నుంచి లోనకి వెళ్ళకపోతున్నాం. మళ్ళీ ఈ లోనకి వెళ్తాకి గైడెడ్ మెడిటేషన్ చేయాలా, లేకపోతే ఫ్లూట్ మ్యూజిక్ చేయాలా, లేకపోతే వీళ్ళ క్లాసులకి వెళ్ళాలా, వాళ్ళ క్లాసులకి వెళ్ళాలా, ఈ మాస్టర్ మంచోడా, ఆ మాస్టర్ మంచోడా. మీరు మంచోళ్ళు కాదా? మీరు మాస్టర్స్ కాదా? చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. ఐ ఆమ్ గ్రేట్ సోల్ చెప్పండి. ఐ ఆమ్ గ్రేట్ సోల్, గ్రేట్ మాస్టర్. నేనే ఒక ఉన్నతమైన ఆత్మని. నేనే ఒక బ్రహ్మ పదార్థాన్ని. నేనే ఒక బ్రహ్మ పదార్థాన్ని. నేనే ఒక చైతన్య శక్తిని. నేనే ఒక ఆది పరాశక్తిని. మనకు మళ్ళీ ఇంకొకటి రావాలి. నువ్వు బాగా ధ్యానం చేస్తున్నావు వేరేవాడు చెప్పాలి. ఎందుకు చెప్పాలి వేరేవాడు అసలు? నువ్వు ధ్యానం నిజంగా చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్, నీ ఆలోచన స్థితి తగ్గిపోతుంది. అది ఎలా చేయాలండి మరి గణేష్ గారు? శూన్యంలో ధ్యానం అన్నారు. రోజుకు గంట సేపు శూన్యంలో కూర్చొని చేయమంటారు. అది ఎలా ప్రాక్టీస్ చేయాలండి? ఓకే, చేద్దాం. అదే ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి 2 నిమిషాలు, మీరు అందరు కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి అందరూ. 1 2 మినిట్స్ అంతే. రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి.
ఓకే. మెల్లిగా ఓపెన్ అవర్ ఐస్. ఓకే. ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే నేనేం చెప్పాను? 2 నిమిషాలు మాత్రమే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు దాకా మీకు చెప్పిన మాస్టర్లు అందరూ ఏం చెప్తారు? ఒక గంట కూర్చుందాం అంటారు. అప్పుడు ఏమైపోయింది? ఒక గంట కూర్చునేటప్పటికి నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పి మీకు ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు నేనేం చెప్పి 2 నిమిషాలు మాత్రం చెప్పాను. వీడు ఎవడ మంచోడు 2 నిమిషాలు అంటున్నాడు అని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నారు. ఇది ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు ఖాళీ ఉందా 5 నిమిషాలు కూర్చోండి అంతే. 10 నిమిషాలు ఖాళీ ఉందా 10 నిమిషాలు కూర్చోండి. మీరు చేసి గంటల గంటల ధ్యానం చేసుకోండి. దాంతో పాటు ఇది ప్రాక్టీస్ చేయండి. అప్పుడు 20 నిమిషాలు మీరు కూర్చున్నారు. ఒక రోజు 5 నిమిషాలు కూర్చున్నారు శూన్యంలో. రెండో నిమిషాలు 15 నిమిషాలు, తర్వాత అరగంట, తర్వాత గంట. ఎప్పుడైతే గంట సేపు బయట వ్యక్తులు గంట సేపు చేసే ధ్యానాన్ని మీరు 8 నిమిషాల్లో చేయొచ్చు. అంటే మీరు 40 నిమిషాలు కూర్చున్నారంటే ఆల్మోస్ట్ 5 గంటలు చేసే ధ్యాన శక్తి వస్తుంది. ఆలోచన లేకుండా చేసేదే జ్ఞానం. ధ్యాన స్థితి పొందాలి, నిజంగా మనం పూర్తిగా భగవంతుడిగా మారాలి అంటే మనకు రావాల్సింది ఏంటంటే ఆలోచన లేకుండా సాధన చేస్తాం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రతి నిమిషం కూడా ఎలా ఉండాలి? అవేర్నెస్ లో ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఏంటి? గతం గతః. గతాన్ని మనం ఏం మార్చాం. గతంలో ఎక్కడ కింద దుఃఖం ఉంటది. గతం గతః. పోనీ ప్రజెంట్ ఇక్కడ మాత్రం మన చేతిలో ఉంది. ఫ్యూచర్, భవిష్యత్తు అది ఎక్కడ మాయ అంతే. అది ఒక దెయ్యం. అది ఎలా ఉంటుందో ఏంటి ఎవరికి తెలియదు. మరి దాని గురించి నువ్వు గతంలోకి వెళ్ళొద్దు, భవిష్యత్తులోకి వెళ్ళు. వర్తమానంలో ఉండాలి. వర్తమానం ఏంటి? ఇక్కడ ప్రజెంటేషన్ లో నువ్వు ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నావు, సజ్జన సాంగత్యం చేస్తున్నావు, అన్ని విషయాలను ఆలోచిస్తున్నావు. ఇది ఎప్పుడైతే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే నిజమైన జ్ఞానులు. అంతేగాని మళ్ళీ జ్ఞానం చేస్తాన భ్రమంలో ఉండొద్దు. నిజంగా జ్ఞానం చేస్తున్నారా లేదా? ఆ స్థితి నిజంగా పొందారా లేదా? మీకు నిజంగా నేను చెప్తా చూడండి. మీరు 40 రోజుల్లో ధ్యానంలో కరెక్ట్ గా చేస్తే మీకు ఒక కష్టం కూడా రాదు. సరైన పద్ధతిలో ధ్యానం చేస్తే. సరైన పద్ధతి అంటే ఆలోచన లేకుండా చేస్తే. తర్వాత ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎలా ఉన్నారు మీరు? ఎంత ప్యూరిటీగా ఉన్నారు? ఈవిని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వేరే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వేరే వాళ్ళ గురించి ఏమి? పరమాత్మ స్వరూపంగా ప్రతి ఒక్కరిని చూడాలి. దివ్యాత్మ స్వరూపంగా నువ్వు వచ్చినప్పుడు అందరూ పరమాత్మ స్వరూపాలే. వచ్చిందానంటే నాకు అసలు థర్డే కావాలండి. ఇప్పుడు నాకు కుండలి రేజ్ అయిపోవాలండి, నీకు అది అయిపోవాలండి, ఇది అయిపోవాలి. మనకు కావాల్సింది ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మ విజ్ఞానం, ఆత్మశక్తి. ఆత్మకి ఎందుకండి శక్తి? ఈ యొక్క భౌతిక జీవితాన్ని ప్రతి దాని నుంచి బయటపడదానికి మనకు కావాల్సింది ఆత్మకి శక్తి కావాలి. ఆత్మ జ్ఞానం. ఆత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి మనం? మన ఒక పరమాత్ముడితో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఆత్మ విజ్ఞానం. ఆత్మ విజ్ఞానం అంటే ఏంటి అసలు? ఓకే. గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతిసారి విశ్వకార్యం చేసేస్తున్నాను నేను, ధ్యానం చేస్తే విశ్వకార్యం చేసేస్తున్నాను, విశ్వకార్యం చేసేస్తున్నాను. అది ఎలా జరుగుతుంది విశ్వకార్యం? తెలుసా మీకు? ఎలా జరుగుతుంది? కళ్ళు మూసుకుంటున్నాం, చేతులు క్లోజ్ చేసుకుంటున్నాం, మనసుని ఏ ఆలోచన లేకుండా పెడుతున్నాం. అప్పుడు ఏమైంది? మనలో ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి పైనుంచి కింద దాకా తిరుగుతూ ఉంది. ఎలా తిరుగుతుంది? ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నారో, ఎప్పుడైతే చేతులు కలుపుకున్నారో, కాళ్ళు రెండు కలిపి ఒక స్థితిలో మీరు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి ఇన్ఫినిటీ రూపంలో తిరుగుతుంది. నెంబర్ 8 లా తిరుగుతూ ఉంటది. ఇన్ఫినిటీ దా తిరుగుతా. ఈ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తిరుగుతున్నప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఎనర్జీ బయటకు వెళ్ళిపోయింది.
ఎనర్జీ బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏముంది? విశ్వంలో ఏంటి? విశ్వంలో ఒక నియమం ఉంటది. మీరు ఏదైతే ఎక్కువ ఇస్తున్నారో అది మళ్ళీ మీరు తిరిగి పొందుతారు. మీరేం చేశారు? ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తా కళ్ళు మూసుకున్నారు. మీ ఎనర్జీ అంతా కూడా ఫ్లోటింగ్ అవుతా మీ బ్రహ్మరంధ్రం ద్వారా ఇన్ఫినిటీ రూపంలో బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు విశ్వంలోకి వెళ్ళింది. మీరు చేసింది ఎంత? 1% ధ్యానం. విశ్వంలోకి పంపించేశారు. మీ బ్రహ్మరంధ్రం ద్వారా చైతన్యం అంతా బయటకు వెళ్ళిపోయింది. అది 100 టైమ్స్ ఎక్కువ అయ్యి మళ్ళీ మీ బ్రహ్మరంధ్రం ద్వారా కిందకి దిగాలి. అది కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క హీలింగ్ ప్రాసెస్ జరుగుతాయి. అప్పుడు మాత్రమే మన శరీర భాగాల్లో ఉన్న ప్రతి ఒక్క హీలింగ్ పార్ట్ కూడా హీలింగ్ జరుగుతుంది. ఇది సైన్స్. ఇలా జరుగుతుంది. ఓకే, ఓకే, ఇది బాగానే ఉంది. అంటే మన శరీరానికి మారాలంటే కంపల్సరీ కాస్మిక్ ఎనర్జీ రావాలి. లోన్ నుంచి వెళ్ళిన తర్వాత మన హీలింగ్ అంతా అవుతుంది. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ భౌతిక జీవితంలో మనం ధ్యానం చేయటం వల్ల కష్టాలన్నీ ఎలా తీరిపోతున్నాయండి అంటే, మరి అదేంటి? అది ఏంటి అంటే నీ ఆలోచన విధానం నువ్వు మార్చినప్పుడు ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందేమో, అదైపోతుందేమో, ఇదైపోతుంది, ఇవన్నీ బ్రేక్ చేయి. ధ్యానం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయి. దేని మీద ఎఫెక్ట్ పెట్టద్దు. నాకు అలా అయిపోవాలి, ఇలాగైపోవాలి, దీని మీద ప్రశాంతంగా ఈ యొక్క ప్రజెంట్ మైండ్ లో ఉండు. ఎప్పుడైపోయినప్పుడు దేనికి పుష్ చేస్తలేదు, దేనికి నువ్వు ఏదైనా చేస్తావు, ప్రశాంతంగా కూర్చున్నావు. అప్పుడు నీలో ఉన్న బ్రహ్మ పదార్థం ఏం చేస్తుందంటే నీకు కావాల్సినవి మాత్రమే జరిగేలా చూస్తుంది. మనం ఏం చేస్తున్నాము? అవసరం లేని దానికి ఎనర్జీ ఇస్తున్నాం. అవసరం లేని మాటలకి, అవసరం లేని వ్యక్తులకి, అవసరం లేని విషయాలకి ఇస్తున్నాం. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే శూన్యంలో ధ్యానం చేసావు, నిన్ను నువ్వు తెలుసుకున్నావు, ఫస్ట్ పాయింట్ నీ కాస్మిక్ ఎనర్జీ లోనికి వచ్చింది. మాట్లాడే ప్రతి మాట కూడా అవసరం లేకుండా మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడి ఒక మాట వల్ల వేరే వాళ్ళకి మంచి అన్నా జరగాలి, లేకపోతే నీకన్నా మంచి జరగాలి. కానీ వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండటవాలి. ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి. తర్వాత ఎవరిని మనసులో కూడా ఎవరిని తిట్టుకోవద్దు. ఇన్నర్లోకి ఎవరిని తీసుకోవద్దు. ఇన్నర్లోకి ఎవరిని తీసుకోవద్దు. ఆఖరికి భర్తని, భార్యని, పిల్లల్ని కూడా తీసుకోవద్దు. మీ యొక్క లోన భాగాల్లోకి అంటే మీ యొక్క ఆలోచనలోకి భర్తని, భార్యని, పిల్లల్ని కూడా తీసుకోవద్దు. అదేంటండి సంసారంలో నిర్వహణ చెప్పారు కదండి. ఎస్, చెప్పారు. సంసారంలో నిర్వహణ అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీలు ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన వసతులు క్రియేషన్ చేయండి. అంతేగాని వాళ్ళని మాస్టర్ గారండి, మా అబ్బాయి ఎగ్జామ్ లో వస్తాకి వెళ్ళాడండి, అసలు ఎలా రాస్తాడండి అంటే, ఈ అబ్బాయి రాస్తాకి వెళ్ళాడు, ఆ రాస్తాడు మీకెందుకు? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, ఆడి పరిస్థితి ఏంటండి? ఆడు అమెరికాలో ఉన్నాడు ఇక్కడ, ఇంక నీ పరిస్థితి ఏంటి? నీ గురించి నువ్వు పట్టుకో. ధ్యానం అన్నది వేరే వాళ్ళ గురించి కాదు. నీలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటాకి, ఆనంద స్థితి, పరమానంద స్థితి పొందుతాకే చేసేదే జ్ఞానం. జ్ఞానం వల్ల జబ్బులు తగ్గిపోతాయండి, డబ్బులు వచ్చేస్తాయండి, అయ్యి వచ్చేస్తాయండి, ఇవన్నీ చెప్పారంటే ఫస్ట్ ఆడి మాట నమ్మకండి ఫస్ట్. మరి ఏమొస్తుందని నేను చెప్తా చూడండి. ఏమొస్తుంది? ఆత్మకి శాంతి కలుగుతుంది, ఆనంద స్థితి, పరమానంద స్థితి వస్తుంది, ఆత్మకి శక్తి వస్తుంది, ఏ విషయం నుంచైనా ఎలా బయటపడాలో మార్గం దొరుకుతుంది. ధ్యానం వల్ల ఇవి వస్తాయి. నాకు కుండలి రేజ్ అయిందండి, థర్డ్ ఐ ఓపెన్ అయింది, అయితే ఏంటి? శాస్త్రారం ఓపెన్ అయిపోయిందండి, అయితే ఏంటి? ఈ శాస్త్రారం ఓపెన్ అయిపోతే మాత్రాన నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడి నుంచి మాయమైపోయి వేరే చోటకి వెళ్ళగలవా? అంతెందుకు, ఇంతమంది మాస్టర్లు ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో వైఫై లేకుండా, ఫోన్ రీఛార్జ్ లేకుండా ఈ క్లాస్, నా క్లాస్ వినగలరా మీరు? నేనే వినలేను, నేనే చేయలేను. మరి ఇంకేంతకు ఎక్కడయ్యాం మనం దేవుళ్ళు? ఎక్కడయ్యాం దేవుళ్ళు? ఇంకా అవ్వలేదు. మనం మారుతున్నాం, మారబోతున్నాం. అంటే మన గురించి మనం తెలుసుకోండి పూర్తిగా. ధ్యానం చేస్తే కష్టం రాదండి, అది రాదండి, ఇది. అన్నిటిని అంగీకరించి అన్నిటిని విడిచిపెడతమే జ్ఞానం. డబ్బులు ప్రాబ్లం ఉందండి, డబ్బులు ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకు ఉంది ప్రాబ్లం? నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీ భావన ఎలాగుంది? నువ్వు ఎవరికన్నా సహాయం చేసావా లేదా? కష్టం వచ్చిందండి, అసలు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. మరి నీకు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నీ భావన ఎలా కలిగింది?
మనశ్శాంతి లేదండి. అసలు నువ్వు ఎవరికైనా మనశ్శాంతిని ఉంచావా? ఇవన్నీ కూడా ఆలోచించుకుని మన్ని మనం మార్చుకునే ప్రయత్నమే జ్ఞానం. ఇలా అయిపోతుంది అలాగే అయిపోతుంది కదా, ఫస్ట్ ఎలా అవ్వాలన్నా సరే మీరు మారాల్సిందే. ఎలా మారాలంటే ఒక వైట్ పేపర్లా మారాలి. వైట్ పేపర్ ఎలా ఉంటది? వైట్ గా ఉంటది, అంతే, ఇంకేం ఉండదు. అలా మనం కూడా మారాలి. అయ్యప్ప స్వామి మాల 41 రోజులు వేస్తారు. జ్ఞానం అంటే జీవితాంతం వితౌట్ యూనిఫామ్ లేకుండా వేసేదే మాల. అది మన జ్ఞానమాల. బ్రహ్మ ఋషి సుభాష్ పత్రి సార్ మనకు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని అంగీకరించు. మరి పత్రి సారు ఎవరిని కూడా నేను చేసేస్తాను వెళ్ళిపో, నేను చూస్తాను నీ కష్టం తీరిపోతుంది ఎందుకు చెప్పలేదు? ధ్యానం చేసుకో, మారతావు మారతావు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే ఆయనకి ఈ పాటి పెద్ద గుడి కట్టేద్దరు వీళ్ళు. ఒక విభూతి ఇలా అంటే తగ్గిపోతుంది, వెళ్ళిపో అంటే అలా అయిపోతాం, మళ్ళీ ఆ స్వామీజీలాగా అయిపోతాం. కానీ మనకేం చెప్పాడు? మనలో ఆత్మ జ్ఞానం ఉంది, తెలుసుకో అని చెప్పాడు పత్రి సార్. ఎవరు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆలోచన లేకుండా ధ్యానం చేయాలి. ఎదటి మనిషి ప్రతి ఒక్కళ్ళలోనూ పరమాత్మ స్వరూపాన్ని చూసుకోవాలి. ఇన్నర్లోకి ఏది తీసుకోకూడదు, భయపడకూడదు. ప్రతి నిమిషము ఆనంద స్థితి, పరమానంద స్థితి. ఎవరైతే వీళ్ళు పాటిస్తున్నారో వాళ్ళే నిజమైన భగవంతుడు. వాడే వాడి ఆత్మని దివ్యాత్మ దర్శనం చేసుకున్న భగవంతుడు. అహం బ్రహ్మాస్మి, అహమే, నేను భగవంతుడిగా ఉన్నాను, బ్రహ్మగా ఉన్నాను. క్రియేషన్ లెవెల్స్ లో ఉన్నాం మనం. క్రియేషన్ లెవెల్లో ఉన్నాం మనం భగవంతుడి రూపంలో. కానీ ఇన్నర్ గా ఎప్పుడైతే ప్యూరిటీగా మారతా మారతా వచ్చామో అప్పుడు మాత్రమే నిజమైన భగవంతుడు అవుతాం మనం. ఈ రోజు నుంచి అన్న పూర్తిగా అసలు సత్యాన్ని తెలుసుకోండి. సత్యం అంటే శాశ్వతంగా ఉన్నది సత్యం. ధర్మం అంటే ఏదైతే నువ్వు ఆచరిస్తున్నావో, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను వాళ్ళని మోసం చేయలేదండి, వీళ్ళని మోసం చేయలేదండి, నాకు ఇంత కష్టం ఎందుకు వస్తుందండి అంటారు. ఈ బాటిల్ ఇది, ఈ బాటిల్ ఈ బాటిల్లో మీరు ఉన్నారు, ఇంతంత అయిపోయారు, మీరు ఇంతంత ఉన్నారు. దీంట్లో ఫస్ట్ వాటర్ పోసేసాం, దాంట్లో మిమ్మల్ని వేసేసాం, కొంచెం పైన కారం వేసాం, ఎలా ఉంది? కొంచెం నిమ్మకాయ పిండాం, ఎలా ఉంది? కొంచెం పంచదార వేసాం, ఇప్పుడు ఎలా ఉంది? మనలో ఉన్న ఆత్మభావానికి అదే చేస్తున్నాం. మన కన్నీళ్లు, కారం, కోపం, నిమ్మరసం, పంచదార, మన చిరునవ్వు. ఇప్పుడు ఈ బాటిల్ ఖరీదు 10 రూపాయలు అనుకోండి. దీంట్లో లీటర్ పెట్రోల్ పోస్తే ఎంత అవుతుంది? 200 అవుతుంది. దీంట్లో బంగారం పోతే, దీంట్లో వజ్రాలు పోస్తే, ఆ బాటిలే మనం. దీంట్లో మీరు ఏం పోస్తున్నారో దాన్ని బట్టి మన విలువ పెరుగుతుంది. మనం ఏం పోస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, ఎదటి మనిషికి ఏది ఇస్తున్నామో అది రెట్టింపై మన దగ్గరికి వస్తుంది. దాన్ని బట్టి మన జీవితాలను మార్చండి. అంతే, 8 గంటలు ధ్యానం చేసేసానండి, నడుము నొప్పి తగ్గిపోయిందండి, ఆ భ్రమల్లోకి వెళ్ళకండి. ప్యూరిటీ, ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు ఒకటైపోవాలి. ఆఫ్లైన్ ఆన్లైన్ లేదు. ఎప్పుడు ఈ క్షణం కాదు, నువ్వు నా వెనకాల తిరగండి నేను అలాగే ఉంటా. ఆ స్థితికి మనం రావాలంటే క్లాసులు చెప్పేటప్పుడు ఒకలాగా ఉండి క్లాసులు అయిపోయాక ఒకలా ఉంటే కరెక్ట్ కాదు. ఆ స్థితికి మనం రావాలి. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, జై హో పత్రిజీ. ఓకే మేడం, తీసుకోండి, హ్యాండ్ ఓవర్ చేసుకోండి.